హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అండి. అదేవిధంగా జోష్ ఓవర్సీస్, అదేవిధంగా జోష్ ఫారెన్ లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్. సో, ఇవన్నీ కూడా మేము రన్ చేస్తూ ఉంటాం. ఎన్ఐటీ సీరీస్‌లో మనం ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్తూ ఉన్నాం. 32 ఇన్‌స్టిట్యూట్స్ గురించి మనం వీడియోస్ చేస్తుంటే, అందులో భాగంగా ఎన్ఐటీ దుర్గాపూర్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్‌స్టిట్యూట్. వెస్ట్ బెంగాల్‌లో ఉందిది. సో, వెస్ట్ బెంగాల్ నుంచి కోల్కతా, వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్. ఇక్కడ నుంచి ఒక 180 కిలోమీటర్ల దూరంలో ఇన్‌స్టిట్యూట్ అనేది ఉంది. సో, ఇక్కడ నియరెస్ట్ సిటీ ఇంకొంచెం పెద్ద సిటీ గాని అనుకున్నప్పుడు అసన్సోల్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ అసన్సోల్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఈ ఇన్‌స్టిట్యూట్ అనేది ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ దిస్ ఇన్‌స్టిట్యూట్ ఈస్ 1960 బికాజ్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్‌స్టిట్యూట్. మనకి బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో కోల్కతా అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి, ఆ టైంలో ఇది వెస్ట్ బెంగాల్ అనేది అప్పట్లో బాగా డెవలప్ అయినటువంటి ఇన్‌స్టిట్యూట్. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మైగ్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి గానీ, బర్మా నుంచి గానీ, ఇక్కడ కొంత మైగ్రేషన్ ఎఫెక్ట్ అనేది ఉంది. సో, అదొకటి వదిలిపెడితే వెస్ట్ బెంగాల్ అనేది మంచి ప్రాంతమే. సో, ఇబ్బందేమీ లేదు. ఇది 187 ఎకరాల్లో ఉన్నటువంటి ఓల్డెస్ట్ క్యాంపస్ అండి. సో, మొత్తం ఒక 750 ఇంటేక్ వరకు ఉంది. ఒక 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆహ్, పెద్ద ఇన్‌స్టిట్యూట్. ఫుడ్ పరంగా తీసుకున్నప్పుడు యావరేజ్ ఉందండి. ఇక్కడ మెస్ కమిటీస్ గురించి కొంత కంప్లెయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా సెక్యూరిటీ గురించినటువంటి కంప్లెయింట్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. సెక్యూరిటీ నాట్ పొలైట్‌గా ఉండట్లేదని చెప్పేసి ఒక చిన్న చిన్న ఇష్యూస్ అయితే పిల్లలు చాలామంది రివ్యూస్, కామెంట్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. సో, దుర్గాపూర్ క్యాంపస్‌లో అంటే రెస్పాన్సిబుల్ ఎవరైతే హైరార్కీ ఉందో వాళ్ళని కలిసి మనం చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా కొంత ఇబ్బందులున్నాయనేసి పిల్లలు చెప్తూ ఉన్నారు. సో, అసన్సోల్ బ్యూటిఫుల్ సిటీ అండి. అసన్సోల్‌కి చాలా ఇంపార్టెంట్ సిటీ. ఇది వెస్ట్ బెంగాల్‌లో. సో, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఆహ్, ఎయిర్‌పోర్ట్ కూడా ఉందండి. దుర్గంపూర్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి అస్సలాం ఎయిర్‌పోర్ట్ ఈస్ 20 కిలోమీటర్స్ అవే ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్ పేరు కాజీ నాజరుల్ ఇస్లాం ఎయిర్‌పోర్ట్. ఇది ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఎన్ఎస్‌సి బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇది కోల్కతాలో ఉంది. ఇది ఇక్కడ నుంచి అయితే 180 కిలోమీటర్లు. జనరల్‌గా మనం హైదరాబాద్ నుంచి గాని ఇలా తెలుసుకున్నప్పుడు మనం కోల్కతా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళొచ్చు. కోల్కతా ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా దుర్గంపూరు ట్రైన్‌లో వెళ్ళిపోతే మనకి సింపుల్‌గా ఉంటుంది. ఈజీ అనమాట. ఎందుకంటే కోల్కతా రైల్వే స్టేషన్ నుంచి దుర్గంపూర్‌కి చాలా రైల్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. సో, ఇక్కడ ఏం పెద్ద దూరం ఏం లేదు కాబట్టి మనం అట్లా వెళ్ళిపోవచ్చు. సో, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 43 ఉందండి. ఇంజినీరింగ్ కేటగిరీలో 2023లో ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్‌లో. ఫెసిలిటీస్ అయితే అన్నీ ప్రొవైడ్ చేయబడున్నాయి. కేఫ్టేరియా గాని, జిమ్ గాని, హాస్పిటల్, మెడికల్ ఫెసిలిటీస్, ఆడిటోరియం, సో, కన్వీనియన్స్ స్టోర్స్ గాని రిమైనింగ్ ఆల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో, ఫుడ్ పరంగా తీసుకున్నప్పుడు చూస్తున్నారు కదా! పూరి, సబ్జీ, చోలా, భటూరా, పరాటా, ఇడ్లీ, దోస, బ్రెడ్ జామ్, బనానా ఇవన్నీ కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో ఉంటున్నాయి. అదేవిధంగా లంచ్‌లో తీసుకున్నప్పుడు రైస్, రోటీ, దాల్, వెజ్ కర్రీ, సమ్ అకేషనల్ కండిషన్ కిచిడీ, చట్నీ కూడా చేస్తున్నారు. ఈవినింగ్ స్నాక్స్ అదేవిధంగా డిన్నర్‌లో కూడా రైస్ కంపల్సరీగా 3 పూట్ల మనకు పెడుతూ ఉన్నారు. సో, ఇంకా అంటే పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్ తీసుకున్నప్పుడు ఆన్ యావరేజ్ ఒక 80% ప్లేస్‌మెంట్స్ ఉన్నాయండి. సో, ఇందులో హైయెస్ట్ ప్లేస్‌మెంట్ మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో 90% ప్లేస్‌మెంట్స్ అని, లోయెస్ట్ ప్లేస్‌మెంట్స్ వచ్చేసి 64.91% బయోటెక్నాలజీ ఉంది. సో, సీఎస్ఈ, ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్‌లో కూడా 83-85% ప్లేస్‌మెంట్స్ మనకి వస్తూ ఉన్నాయి. సో, ఈ టోటల్ ఇంటేక్ వచ్చేసి 704 అండి. బయోటెక్నాలజీలో ఒక 75 ఉంది. కెమికల్‌లో ఒక 75 ఉంది. కంప్యూటర్ సైన్స్ 187 ఉందండి. ఎలక్ట్రికల్ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. సివిల్‌లో ఒక 80 సీట్స్ ఉన్నాయి. మెకానికల్‌లో ఒక 187 సీట్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. సో, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 70 లాక్స్ అండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 13.62 ఫర్ సీఎస్‌సి. చెప్పాను కదా! రివ్యూస్‌లో అయితే పిల్లలైతే కరెక్ట్ అయినటువంటి రివ్యూస్ ఇవ్వట్లేదు. పర్టిక్యులర్‌గా సెక్యూరిటీ వాళ్ళతో లొల్లి. వాళ్ళు అంటే ప్రాపర్‌గా కొంచెం మిస్‌బిహేవ్ చేస్తున్నారు. అంటే కొంచెం హెడ్ వెయిట్‌గా ఉంటున్నారు. సరైనటువంటి సమాధానాలు ఇవ్వట్లేదని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే గూగుల్‌లో రావడం జరిగింది. సో, ఇవి గాని మీరు గమనించాలి. ఆహ్, మిగిలినదైతే అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పెద్ద నెగెటివ్ కామెంట్స్ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. సో, ఇకపోతే మనము ఈ యొక్క 2024కి సంబంధించి ఒక 200 మెంబర్స్‌ని ఆహ్, ఈ యొక్క గైడెన్స్ పర్పస్‌లో తీసుకోవడంతో పాటు వాళ్ళకి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇవ్వాలనేది మేము ఆలోచన చేస్తున్నాం. సో, ఇందుకి రూ. 10,000 మేము చార్జ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ 7 మంత్స్ పాటు మీ కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి మీకు జోషా, సీసాబ్, విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఎఫ్సెట్, ఎంసెట్ అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్స్ ప్లస్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్ జేఎన్‌ఎఫ్‌కి సంబంధించినటువంటి హోటల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి అనేక రకాలైనటువంటి సీట్స్‌కి సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు అదేవిధంగా గైడెన్స్‌తో పాటు
మీకు నచ్చినటువంటి ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఒక కోర్స్‌ని మీకు వార్మప్ కోర్స్ కింద సీఎస్‌సి తీసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి మీకు నేర్పించడం జరుగుతుంది. ఒక 2 మంత్స్ మీకు టైమ్ ఉంటుంది కాబట్టి, మీకు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్ జాయిన్ అవ్వడానికి ఈ సర్వీస్‌ని తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ వాడుకోవాలని, ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లో గాని మీరు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్రమ్ జూనియర్ కాలేజ్ టు యూజీ గాని మీరు తీసుకున్నట్లయితే, దీని యొక్క ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుందని, చాలా గొప్పగా మీకు ఉపయోగపడుతుందని, జస్ట్ మీకు ఒక ₹10,000 అనేది పెద్ద విషయం కాదు కాబట్టి, సో, అవకాశం ఉన్నటువంటి ఫైనాన్షియల్‌గా వైబిలిటీ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ సర్వీస్‌ని యూజ్ చేసుకొని, మీకు టెన్షన్ ఫ్రీగా, మనశ్శాంతిగా మీ పిల్లల్ని ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి, మీరు మా సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలని తెలియజేస్తూ, థాంక్ యూ సో మచ్. జై హింద్. జై భారత్.